నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లి కోరారు. సింగపూర్ పర్యటన 3వ రోజులో భాగంగా ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామ్యంగా పనిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైన చంద్రబాబు, కంకణవల్లి మధ్య చర్చ జరిగింది. విశాఖలోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బెన్స్ను కోరారు. ఏపీతో ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు తాజా ప్రతిపాదనపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని బెన్స్ బదులిచ్చారు. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ విశాఖలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలని పూర్తి చేసినందున సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపై ఉమ్మడి రాయలసీమ ఆర్టీసీ అధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్న పెద్ద మనిషి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లాగా అమరావతిని చేస్తానని ఈ రోజు గారు చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల ముందు నుంచి ఆరాట పడతా ఉన్నారు. గతంలో 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని సింగపూర్ లాగా తయారు చేస్తామని చెప్పి అమరావతి గవర్నమెంట్ కోర్ క్యాపిటల్ డిజైన్ చేయడం జరిగింది. వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఏదో 1000 కోట్లు ఇక్కడ అక్రమాలు జరిగినాయని చెప్పారు. 5 సంవత్సరాల్లో 5,000 రూపాయలు కూడా వేస్ట్ కాలేదని అమరావతిలో తేల్పిన తర్వాత కూడా ఈరోజు మరొకసారి వాళ్ళ అలాంటి అవాకులు చవాకులు పెళ్ళడం చాలా తప్పండి. ముఖ్యమంత్రి గారు అమరావతిని ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోని అత్యున్నత పరిమాణాలతో క్యాపిటల్ సిటీ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పర్యటన సాగుతూ ఉంది. కళ్ళు లేని కబోదులు ఇలాంటి మాట మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఈరోజు మీడియా యాడికో ఎదిగిపోయింది. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే టీవీలలో ప్రతి ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు 29 సంస్థలు అలాగే ఆర్గనైజేషన్స్తో మీటింగ్ పెట్టి గంటకు అప్డేట్ వస్తారు. సింగపూర్ గురించి కానీ, సింగపూర్ గురించి ఆ తరహా డెవలప్మెంట్ గురించి కానీ ఏమంటారు చూడండి. పన్నీర్ వాసన ఏం తెలుస్తుందని వీళ్ళకి ఏం తెలుసండి. సార్, రోజాకు మేము ఒకటే చెప్తున్నాం సార్. అమ్మా తల్లి, తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు కూడా క్రమశిక్షణగా ఉన్నావు. పార్టీ మారి వైసీపీకి పోయేళ్ళకి నీ క్రమశిక్షణ తప్పింది. మీ మీద ఏ విధమైన కామెంట్ కానీ, అభాండాలు కానీ మేము వేయము. మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి చాలా గౌరవం కాబట్టి అందుకే మహిళలందరికీ ఇన్ని స్కీములు మేము ప్రవేశపెడుతున్నాం. మహిళలకు 3 సిలిండర్లు ఇచ్చినాం, మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. ఇవన్నీ చూసి ఒకసారి దాని మీద ఒక సద్భావనతో ఒక ప్రెస్ మీట్ పెట్టుగానే అనవసరంగా మీ నాయకుని దగ్గర మెప్పు పొందేదానికో లేకపోతే నీ కాన్స్టిట్యున్సీలో నీ యొక్క ఆధిపత్యం చూపించుకునేదానికే కామెంట్ చేయడం మంచిది కాదని తెలియదు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువలో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి.
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన విషయం తెలిసిందే. సతీమణి భారతితో కలిసి వైఎస్ జగన్ అమరావతిలోని రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యారు. అయితే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీఎం సింగపూర్ పర్యటనలో ఉండగా మాజీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య స్పందించారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం హోదాలో అధికారికంగా గవర్నర్ను కలిశారా లేక వ్యక్తిగతంగానా అని ప్రశ్నలు గుప్పించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ను కలిసి మాట్లాడిన విషయం ప్రజలకు వైఎస్ జగన్ ఎందుకు తెలియచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ నిజానిజాలు బహిర్గతం చేయడానికి అంత భయం ఎందుకు అని వర్లరామయ్య నిలదీశారు. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఈనాడు పులివెందల శాసనసభ్యుడు. ఆయన గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం. వారి పార్టీ నాయకులతోటి వారి శ్రీమతితో కూడా కలిసినట్టుగా విన్నాను. స్క్రోలింగ్ ఎక్కడో చూశాను నేను. కానీ ఆయన గవర్నర్ గారిని ఎందుకు కలిశారు, గవర్నర్ గారితో ఏం మాట్లాడారు, గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు, గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు, మరి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకు మాత్రం ఆయన చెప్పలేదు. కార్యకరట వెళ్ళిపోయారట. ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు, చేతులు ఊపారు, ఆపండి ఆపండి అన్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పు లేదు. మేము కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా సార్లు కలిసాము. మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చికి వెళ్ళిపోయారు? ఇదేమన్నా మీ పర్సనల్ ట్రిప్పా? మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా? గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయాన్ని చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్? ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత అధ్యక్షతన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను మరిచారని ఆరోపించారు. మంచి ప్రభుత్వాన్ని కోల్పోయామన్న భావన ప్రజల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ క్రమంలో బిర్యానీ లేదు, ఉన్న పలావు కూడా పోయిందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా శ్రేయస్సు కోసం వైసీపీ ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. పెట్టుబడులు రాకుండా చేసేందుకు బెంగళూరు ప్యాలెస్ నుంచి కుట్రలు పన్నుతున్నారని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. కొన్ని మీకు ప్రజల దృష్టికి తేవాలి. అమరావతికి లోన్ కోసము వరల్డ్ బ్యాంక్ దగ్గరికి మనం అప్రోచ్ అయితే ఇవ్వద్దు, ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి, ఈ లోన్ వేస్ట్ అయిపోద్ది, ఈ అమరావతి రాదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి మీరు కంప్లైంట్ చేసింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను. అదే అమరావతిలో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే రావద్దు, ఫ్యూచర్లో మేము దీన్ని అడ్డుకుంటాము అని చెప్పి మీరు సంకేతాలు ఇస్తుండేది వాస్తవము కాదా? అదేవిధంగా ప్రభుత్వానికి లోన్స్ తెచ్చేదానికి బ్యాంకుల దగ్గరికి పోతే ప్రభుత్వము దివాలా తీసే పరిస్థితిలో ఉంది, లోన్లు ఇవ్వద్దు అని అనేక బ్యాంకులకి మీరు ఈమెయిల్స్ పెట్టింది వాస్తవము కాదా?
అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పి వస్తుంటే ఈడ పెట్టొద్దు, ఈడ రిస్క్ ఎక్కువ ఉంది, ఈడ పరిస్థితులు సరిగ్గా లేవు అని చెప్పి ఆ కంపెనీలను కూడా మీరు ఈమెయిల్స్ పెట్టి వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించటాలు వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. పరిశ్రమల్ని ఆకర్షించేదానికి ఈరోజు కొత్త కొత్త పాలసీలు తేవటం జరిగింది. ఐటీ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీస్ అని అట్లా దాదాపు 22 కొత్త పాలసీలు కూటమి ప్రభుత్వం తీసుకొని రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రో బిజినెస్, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఈరోజు భారతదేశం అంతా మాట్లాడుతూ ఉంది. అనేక సార్లు నేషనల్ మీడియాలో కూడా లోకేష్ గారు ఏ విధంగా కంపెనీల్ని ఆకర్షిస్తున్నారు అని చెప్పి అనేక సార్లు నేషనల్ మీడియాలో ఈ అంశం గురించి వాళ్ళు ప్రస్తావించడం కూడా జరిగింది. ఏపీలో చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమిస్తూ శాసనమండలి సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. బీదా రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్లకుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీ, మిరియాల శిరీషాదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ, గౌరవ్ చరిత అధ్యక్షతన మహిళా, శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ, తోట త్రిమూర్తులు అధ్యక్షతన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని అంబేద్కర్ గ్రూప్ మహిళా రుణాల డబ్బులను యానిమేటర్ కాజేశారు. అనంతరం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు గ్రూప్ సభ్యుల నుంచి వసూలు చేసి బ్యాంకుకు చెల్లించిన యానిమేటర్ పద్మపై మహిళలు ఫిర్యాదు చేశారు. తక్షణం న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మాది మూడేపూర్ మహాలక్ష్మి నగరం అండి. నా పేరు మోత విజయలక్ష్మి అండి. మేము మా డోక్రా 1,80,000 మాకు అంబేద్కర్ గ్రూప్ అండి. మాది 1,80,000 మాకు నష్టం వచ్చిందండి. మొత్తం మీద మూడేపూర్లో 8 లక్షలు మాకు తేడా జరిగింది. మమ్మల్ని ఎల్లమట్ల పద్మ అమ్మి మమ్మల్ని మోసం చేసిందండి. మేము కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాము. బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని మహిళా విభాగ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ, గౌరవ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మార్గనిర్దేశంలో రాష్ట్రవ్యాప్త మహిళా నేతలందరూ జయశ్రీ నాయకత్వంలో విజయవాడ ధర్నా చౌక్లో ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం ద్వారా ఆ మేరకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కేంద్రంలోని పలు ప్రభుత్వాలు మారినా చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడలేదన్నారు. కేవలం ములయలం లాలు, శరద్ పవార్లు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా తేల్చాలని పట్టుబట్టడం వల్లే ఈ బిల్లును ఆధిపత్య పెత్తందారీ పాలకులు న్యాయమైన యాదవ త్రయం డిమాండ్ను సాకుగా చూపి బిల్లును 30 ఏళ్ల పాటు అటకెక్కించారన్నారు. మహిళా బీసీ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవాడలో స్టార్ట్ చేశాము. 33% విమెన్స్ వింగ్లో ఓబీసీ కోటా ఎంత అనే ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము. మనం ఈ ప్రోగ్రాంలో తెలియజేస్తుంది ఏంటంటే అన్ని గ్రామాల్లో ఉన్న లేడీస్ అందరూ ఒకటయ్యి విజయవాడలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు రేపు గవర్నమెంట్ కనుక సరి అయిన స్టెప్ తీసుకొని ఓబీసీ వాటా ఎంత అని గవర్నమెంట్ క్లారిటీ ఇస్తే ఈ ప్రోగ్రాం ఈ రోజుతో ముగిస్తుంది. లేదు అంటే పలు గ్రామాల్లో మహిళలందరూ వాళ్ళ ప్లేసెస్లోనే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి రాష్ట్రమంతా ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఉధృతం చేస్తామనేది గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే 33% మహిళలకు ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసింది. ఆ చట్టంలో వచ్చినటువంటిది మేము కోరేదంటే ఓబీసీ మహిళలుగా మాకు ఆ చట్టాన్ని సవరణ చేయండి అని చెప్పి బీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారితో పాటు కూడా ఇక్కడున్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మాకు చట్ట సవరణ చేసేదానికి మీరు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మహిళలంతా ఇక్కడ ధర్నా చేయటమే కాకుండా ఈ సవరణ అనేది జరగకోకుండా మొత్తం మహిళలకి ఈ చట్టాన్ని పెట్టినట్టయితే మేము రాజకీయ పరంగా నష్టపోతాము, అదేవిధంగా విద్యాపరంగాను నష్టపోతాము.
ఈ విధంగా రిజర్వేషన్లో ప్రతి దానిలో మేము నష్టపోతాం. కాబట్టి మాకు కావాల్సింది ఓబీసీకి సరైనటువంటి సవరణ చేసి మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి మేము ఈ నాయకులను కోరుకుంటున్నాము. 27వ డివిజన్ పరిధిలోని సాంబమూర్తి రోడ్డు దుర్గాపురంలో ఉన్న రజక కళ్యాణ మండపంలో రజక చైతన్య సంస్థ మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమా మాట్లాడుతూ రజకులు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసేటువంటి చైతన్యపూరితమైన కులస్తులు అని 2014లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి నేడు మరొక మారు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి రజకులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక చైతన్య సంస్థ అధ్యక్షులు కాకినాడ రామారావు గారి ఆధ్వర్యంలో రజక చైతన్య సంస్థ సేవా సంస్థ సమావేశం ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది. చాలా సంతోషం. మా రజక పెద్దల్ని, రజక సోదరీమణుల్ని, సోదరులందరూ కూడా కలుసుకున్నాం. వాళ్ళ కొత్త కార్యవర్గం ఎన్టీఆర్ జిల్లాకి మరి కాకినాడ రామారావు ఆధ్వర్యంలో ప్రకటించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం రజకుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంది. గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019లో ఆదరణ పథకం పెట్టి ఆ ఆదరణ పథకం ద్వారా రజక సామాజిక వర్గానికి అన్ని రకాల పనిముట్లు, ఇస్త్రీ పెట్లు, ఇస్త్రీ బళ్ళు, డ్రై క్లీనర్ ఎక్విప్మెంట్, డ్రై క్లీనర్ షాపులకి, అలాగే ఉచితంగా కరెంటు ఆ షాపులకి అన్ని రకాలుగా ఇచ్చేవాడు. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా రజక సామాజిక వర్గం వాళ్ళకి సబ్సిడీ రుణాలు కూడా ఇచ్చేవాడు. 2 లక్షల రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయలు ఉచితంగా ప్రభుత్వం నుంచి 1 లక్ష రూపాయలు బ్యాంకుల ద్వారా ఇచ్చేవాడు. గత ప్రభుత్వం అన్నీ కూడా తీసేయడం జరిగింది. ఇవాళ ఆర్థికంగా అనేక సమస్యల్లో సుడిగుండంలో రజక సోదరులు, రజక కుటుంబాలన్నీ కూడా చిక్కుబడి. ఇవాళ ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక మరి ఇవాళ అందరూ కూడా రజకులు ఆశతో మళ్ళీ ఈ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మళ్ళీ ఆదరణ పథకాన్ని తీసుకొస్తాం. ఆదరణ పథకం ద్వారా రజక సోదరులందరికీ కూడా పనిముట్లు ఇస్తాం. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి అండగా ఉంటాం. ధోబీ ఘాట్లు ఏదైతే మా రజక నాయకులు మా దృష్టికి తీసుకొచ్చారో ధోబీ ఘాట్ల పునర్నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఆ ధోబీ ఘాట్లన్నింటిలో కూడా వాళ్ళకు కావాల్సిన విధంగా, వాళ్ళకి ఏ విధంగా తొట్లు కావాలా, అలాగే ఉత్తుకోవడానికి బండ్లు కావాలా, అలాగే నీళ్లు మంచి పరిస్థితుల్లో నీళ్లు కావాలా, ఆరేసుకోవడానికి ప్లేస్ కావాలి, అన్నింటిలో కూడా సదుపాయాలు కల్పిస్తాం. రజక సామాజిక వర్గానికి అండగా ఉంటాం. అలాగే ఆదరణ ద్వారా వాళ్ళకి పనిముట్లన్నింటిలో కూడా త్వరలోనే ఇస్తాం. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా సబ్సిడీ రుణాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. వాటిని కూడా ఖచ్చితంగా చేస్తాం. విదేశీ విద్యా విధానం చదువుకునే రజక సోదరుల పిల్లలందరికీ కూడా అండగా ఉంటాం. ఇప్పటికే తల్లికి వందనం పేరు మీద రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలకి డబ్బులు ఇచ్చాం. అన్ని రకాలుగా అన్ని పథకాల్లో కూడా ఈ ప్రభుత్వం సహాయ శక్తిలో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇవాళ నూతనంగా ఎన్నికైన ఈ కమిటీని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వీళ్ళు రజక సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటున్నాం. భారతీయ పారిశ్రామిక పితామహుడు సర్ జేఆర్డి టాటా 121వ జన్మదిన వేడుకల్ని జేఆర్డి టాటా ఐలా సర్వీస్ సొసైటీ నిర్వహించింది. ఐలా భవనంలోని జేఆర్డి టాటా ప్రతిమకు ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బాబ్జీ దండవేసి అంజలి ఘటించారు. విజయవాడ ఆటోనగర్లోని జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఐలా కార్యాలయంలో జేఆర్డి టాటా దేశానికి వివిధ రంగాల్లో చేసిన సేవలను స్మరించుకుంటూ జేఆర్డి టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ మరియు అలకనంద ప్రచురణ సంస్థ సౌజన్యంతో జేఆర్డి టాటా గారి జీవిత చరిత్ర తెలుగు అనువాద పుస్తక ఆవిష్కరణ జరిగింది. విజయవాడ పారిశ్రామిక ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు వివిఎస్టి సాయి ఈ పుస్తక ఆవిష్కరణ జరపగా పలువురు వక్తలు సర్ జేఆర్డి టాటా సామాజిక చైతన్యం, నైతిక విలువల ఆచరణను కొనియాడుతూ ప్రసంగించారు. ప్రతి సంవత్సరం మనం గత 30 సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇవాళ కూడా ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఆత్మీయ తీసుకుందాం అనుకుంటే అది ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవడం వలన వెంకటరావు రెడ్డి అన్న పోస్ట్పోన్ చేస్తాను, ఈడీ గారు పిలుద్దాం అనుకున్నాం. ఫస్ట్ మనకి 3 సమస్యలు ఉన్నాయి, ఈడీ గారు పిలుచుకొద్దామని రమేష్ గారు అందరూ కూడా అనుకున్నాం. కానీ ఈడీ గారు ప్రోగ్రామ్ ఈ ఎంఎస్ఎంఈది జిఎస్టీ ప్రోగ్రామ్ వలన క్లాష్ అవుతాయి అని చెప్తే వెంకటరావు చెప్తే అన్నాను అది పోస్ట్పోన్ చేస్తాను పెట్టుకోకుండా
కానీ అది ఈ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈలో చేద్దాం అనుకున్నాం, కానీ మనకి టాటా గారు ఒప్పుకోవాలి. హాస్పిటల్ ఉంది, అనుకోకుండా అట్లా జరిగిపోయింది. ఈరోజు బుక్ ఇనాగ్రేషన్ చేయవలసిందిగా సాయి గారిని కోరుకుంటున్నాను. చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. నేను పుస్తక విక్రేతగా గత 44 సంవత్సరాలుగా విజయవాడలో ఉంటున్నాను. అయితే ఇది అనుకోని ప్రోగ్రాము, నేను మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. అయితే ఈ అనుకోకుండా ఈ పుస్తకం పబ్లిష్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ గత మేలో, ఈ సంవత్సరం మేలోనే నేను అనుకోకుండా పూనా వెళ్ళడం, అక్కడ ఈ ఊరి నుంచే వెళ్ళి అక్కడ స్థిరపడ్డ రాజేంద్ర ప్రసాద్ అని నాకు కాలేజీలో జూనియర్, ఇక్కడ వాళ్ళకి బస్సులో ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వెళ్ళాడు. అతను ఈ టాటా ఆర్కైవ్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. నన్ను తీసుకెళ్ళి టాటా ఆర్కైవ్స్ గ్రూపు తరఫున ప్రతి డాక్యుమెంట్ వాళ్ళు అక్కడ, అంటే వాళ్ళు పరిచయానికి అక్కడ ఈ రిలీజియస్ పర్సిక్యూషన్ని తట్టుకోలేక వివిధ దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ పార్సీలు అని మనం పిలువబడే ఈ రిలీజియన్ అనేవాళ్ళు, వీళ్ళు అగ్నిని పూజిస్తారు. వీరు దాదాపు 400 సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి ఇండియా వచ్చి ఇక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. అయితే ఇరాన్లో, ఇప్పుడు ఇరాన్, అప్పుడు పెర్షియా అంటే ఇప్పుడు ఇరాన్, అక్కడ వాళ్ళు ఎంతో కల్చర్ ఉంది. ఈ ముస్లిం ఇంకా వేరే రకరకాల కల్చర్ల కన్నా ముందు నుంచి వాళ్ళు ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో సోమవారం 4 గేట్లు ఎత్తి 1.08 లక్షల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 31,000 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కోసం 66,000 క్యూసెక్కులను వదులుతున్నారు. రాత్రి వేళ విద్యుత్ కాంతుల నడుమ శ్రీశైలం డ్యాం అందాలు ఆకట్టుకుంటున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో మైనర్లు యువతే లక్ష్యంగా గాంజాయి అమ్ముతున్న 13 మందిని అరెస్టు చేసి వారి వద్ద 21 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నిందితుల్లో 4 మైనర్లు రౌడీ షీటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. ఒడిశా నుంచి గాంజాయి తెచ్చి యువతను వ్యసన పరులుగా మార్చి వారి చేతనే అమ్మకాలు చేయిస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టిడ్కో గృహాల లబ్ధిదారులు నిరసన తెలిపారు. అల్లవరం మండలం బోడస కుర్రు గ్రామంలో టిడ్కో గృహాలకు 8 సంవత్సరాల క్రితం ₹1,00,000 డిపాజిట్ కట్టించుకుని ఇళ్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీతో సహా తాము కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. శాసన మండలి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో గత 8 సంవత్సరాల క్రితం అల్లవరం మండలం బోడస్కూరులో ప్రభుత్వాలు నిర్మించినటువంటి టిడ్కో ఇల్లు నిర్మాణంలో కొంతమంది లబ్ధిదారుల దగ్గర నుంచి మున్సిపాలిటీ తరఫున ప్రభుత్వం ఒకే లబ్ధిదారుల దగ్గర నుంచి ₹1,00,000 మరి ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవడం జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మరి వారికి అప్పట్లో కొంతమందికి ఏదైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ పే చేసిన వారికి ఇల్లు నిర్మాణంలో స్థానం దక్కలేదు, అదే అనివార్య కారణాల వలన. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ అమౌంట్ని మరి ఆ లబ్ధిదారులకు తిరిగి ఇవ్వలేదు. మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అమౌంట్ ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో సుమారు 40 మందికి ₹1,00,000 చొప్పున, ₹50,000 చొప్పున, ₹25,000 చొప్పున కూడా ఆ స్కీములో మరి అమౌంట్ పే చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వకపోగా మరి అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఎదురుకుండా బాధితులు నిరసన తెలియజేశారో దానికి మద్దతుగా ఈరోజు కౌన్సిల్లో నేను ప్రస్తావించడం జరిగింది. ఆ తీర్మానం ఇస్తే కనుక ఈరోజు అదే విషయం మీద మన అమలాపురం పురపాలక సంఘం కౌన్సిల్ మీటింగ్లో ప్రశ్నించడం జరిగింది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా కౌన్సిల్ అంతా తీర్మానం చేసి కమిషనర్ గారు నాకు ఆ లెటర్ ఇస్తే కనుక వచ్చే ఆగస్టు నెలలో జరిగే శాసనమండలి సమావేశాల్లో నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా కౌన్సిల్లో పోరాటం చేస్తాను. ఈ యొక్క విషయాన్ని
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అమౌంట్ని ఈరోజు అధికార పార్టీ మరి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ అమౌంట్ని వడ్డీతో సహా ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన కాకాణిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసులో పేర్కొన్నారు అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అడుగడుగున ఆంక్షలు విధిస్తూ పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి నోటీసులు ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఆ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి పంపించినటువంటి ఉత్తర్వులో జైలు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్లకూడదు. అది ఎట్లాగూ వెళ్లలేరు ఎవరు కూడాను. హెలిప్యాడ్కు 10 మందికి మాత్రమే అనుమతి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి 15 వెహికల్స్ ను మాత్రమే అనుమతించటం జరుగుతుంది. కేవలం 3 మాత్రమే లోపలికి పంపటం జరుగుతుంది అని, ఆయన ఒక్కరినే పంపటం జరుగుతుంది అని చెప్పటం. అలాగే ఈ పర్యటనలో ఎక్కువగా సమీకరణ చేస్తే దానికి సంబంధించి అక్కడ సరైన రీతిలో ఆ రోడ్లు అవి లేవు కనుక అక్కడ ఏ రకమైనటువంటి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని ఆయన ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకి ఒక ఉత్తరం రాయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే, జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు. అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.